మృణాలిని దేవి కొడుకుని అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు. అంతకు 100 రెట్ల విలువైన అనుబంధాన్ని నువ్వు నష్టపోయావు, వదులుకున్నావు. నేను ఆలోచించేది ఒక్క నా కొడుకు గురించి మాత్రమే. వాడే నా వారసుడు. వాడు కేవలం నా చేతిలో మట్టి ముద్ద. వాడెలా చేస్తే అలా తయారవుతాడు. వాణ్ణి నా వైపు తిప్పుకోవడం చాలా చిన్న విషయం. హవేలీలో మిగతా వాళ్లు కూడా డబ్బు లేకుండా గడపలేరు. రాజవైభోగం అనుభవించి బికారుల్లా బ్రతకలేరు. గిలగిలా కొట్టుకుంటారు. హవేలీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. డబ్బు వాసన చూపించగానే బిలబిలా మళ్లీ పరిగెత్తుకుంటూ వస్తారు. ఇది డబ్బుకున్న పవ. అందుకే నేనీ ఆస్తి కోసం ఆరాటపడ్డాను, పోరాటం చేశాను. అనుబంధాలన్నీ డబ్బుతో ముడిపడ్డవే. చూస్తూ ఉండండి ఎంత ఈజీగా వాళ్ళని పడేస్తానో. చూద్దాం, అది చూద్దాం. కాషాయం కట్టుకున్న సన్యాసిని. డబ్బు మహత్యం నేను తెలుసుకుంటాను. భం భం భైరవ, హ్రీం హ్రీం కేశవ. భం భం భైరవ, హ్రీం హ్రీం కేశవ. రాజావారు ఏంటి ఆలోచిస్తున్నారు? ఇంకా ఏం మిగిలిందా అని. నేను మిగిలి ఉన్నాను కదా, అది చాలదా? రాజేశ్వరీదేవి గారు, ఓడిపోతే మళ్ళీ గెలవచ్చు, పోగొట్టుకుంటే మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ నిరాశలో మునిగిపోతే ఏమీ సాధించలేం. జీవితం అక్కడితో ముగిసిపోయినట్లే. ఒక విధంగా మా జీవితం ముగిసిపోయినట్టే అనుకుంటున్నాం. రాజావారు దయచేసి అలా మాట్లాడకండి. ఆస్తి ప్రపంచం కాదు. అలా అనుకుంటే మనకి మృణానికి తేడా ఏం లేదు. మా బాధ ఆస్తి పోగొట్టుకున్నందుకు కాదు, పరువు పోగొట్టుకున్నందుకు. ఎవరా మృణాల్ని? ఆఫ్టర్ ఆల్ మేం విసిరేసే డబ్బు కోసం ఆశపడి సరిగేటు మదర్గా ఉండటానికి వచ్చింది. దట్ ఈస్ హర్ లెవెల్. అలాంటిది మమ్మల్ని శాసించే స్థాయికి చేరుకుంది అంటే అది మా చేతకానితనం కాదా? వేల మందికి ఈ చేతులతో సహాయం చేశాం. అలాంటిది ఈరోజు నిస్సహాయంగా ఒకరి ముందు చేతులు చాపి నిలబడాల్సి వస్తుంది. ఇది మాకు అవమానం కాదా? తలవంపులు కాదా? అది కాదు రాజావారు. ఓదార్పు మాటలొద్దు రాజేశ్వరీదేవి గారు. నిజాయితీగా మనసుతో మాట్లాడండి. మా క్షోభను అర్థం చేసుకోండి. మాకు తెలుసు నిరాశలో మునిగితే ఏమీ సాధించలేము అని. కాని ఆశపడడానికి ఆధారం ఉండాలి కదా, అవకాశం ఉండాలి కదా. లేకపోతే అది అత్యాశ అవుతుంది. కరెక్ట్గా చెప్పారు నాన్నగారు.
బాబు. నాన్నగారు, మీరే కాదు, నేనే ఓడిపోయాను. ఇన్నాళ్ళు ఆశతో ఉన్నాను. మా అమ్మని మార్చే శక్తి నాకు ఉంది అనుకున్నాను. నా కోసం, ఈ కొడుకు కోసం మా అమ్మ మంచిదానిగా మారుతుంది అనుకున్నాను. మోసం చేసింది. కన్న బిడ్డని దారుణంగా మోసం చేసింది. సిగ్గుపడుతున్నాను. నన్ను చూసుకొని నేనే అసహ్యపడుతున్నాను. నాలో రక్తం, ఈ శరీరం, ఈ జీవితం రాక్షసి పెట్టిన భిక్ష అని గుర్తొచ్చినప్పుడల్లా చచ్చిపోవాలనిపిస్తోంది. సందీప్, కాలిపోవాలనిపిస్తోంది. తప్పు సందీప్, అని మాట్లాడద్దు. అమ్మ మాటే వేదంగా, అమ్మ ప్రేమే ప్రాణంగా, అమ్మ చెయ్యే ఆధారంగా దాదాపు 30 ఏళ్ళు అమ్మ వెనకే నడిచాను. అలాంటి ఆ ప్రేమ ఇప్పుడు లేదు అనుకుంటే అది కాలకోట విషంగా మారింది అనుకుంటే తట్టుకోలేకపోతున్నాను. నిజాన్ని తట్టుకోలేకపోతున్నాను. ఒంటరి వాడిని అయిపోయాను. నన్ను సందీప్, సందీప్, ఏంటిది? లే, పైకి లే. ఏంటి నన్ను ఇది? ఒక చిన్న కోరిక కొరచ్చా. నా దగ్గర మొహమాటం ఏంటి నాన్న? మొహమాటమని కాదు, భయం. అడిగే హక్కు నాకుందో లేదో అని భయం. అయినా తప్పనిసరి ధైర్యం చేస్తున్నాను. కాదు అనరన్న ఆశతో అడుగుతున్నాను. అడుగు నాన్న, కాదనను. మాటిస్తున్నాను. చాలా మిమ్మల్ని నేను అమ్మా అని పిలవచ్చా? ఏమన్నావునన్నా? మళ్ళీ ఒక్కసారి అడుగు. మిమ్మల్ని నేను అమ్మాయిని పిలవచ్చా? బాబు సందీప్, అమ్మా, బాబు, అమ్మా,
ఇది నువ్వు కోరిన కోరిక కాదు, ఆ దేవుడు నాకిచ్చిన వరం. ఈ పిలుపు కోసం ఆశపడి, ఈ పిలుపు కోసం ఆరాటపడే సరిగేటు ప్రాసెస్ లోనైనా సరే నాకు బిడ్డ కావాలి, ఈ వంశానికి వారసుడు కావాలి అనుకున్నాను. వారసుడు దొరికాడు, కానీ నాకు అమ్మా అన్న పిలుపు మాత్రం దక్కలేదు. మనల్ని మోసం చేసింది అమ్మాని పిలిపించుకోవడం కన్నా హవేనికి వారసుడు ఉండడం ముఖ్యం అనిపించింది. రాజీ పడ్డాను. నాలో నేను కుమ్మిలిపోతూ నిన్ను దూరం చేసుకున్నాను. 30 ఏళ్ల తర్వాత ఆ దేవుడు నన్ను కరుణించాడు, దయ చూపించాడు. నా బిడ్డని నా దగ్గర చేశాడు. అమ్మా అన్న పిలుపుని అందించాడు. ఈ జన్మకి ఇలాంటి అదృష్టం దక్కుతుందనుకోలేదు. అనుకోలేదు. రాజవరు, రాజవరు, మన బాబు నన్ను నన్ను అమ్మా అని పిలుస్తున్నాడు. తిన్నాడా? నన్ను నన్ను అమ్మా అని పిలిచాడు. గట్టిగా ఆడవాలనుంది. నాకు ఓ బిడ్డున్నాడని ఈ లోకల్లో అందరికీ వినపడేలా గట్టిగా అరిచి చెప్పాలని ఉంది. నాన్న సందీప్, ఒక చిన్న కోరిక కోరొచ్చా? అడగమ్మా. నా దగ్గర మొహమాటం ఏంటి? మొహమాటం కాదు బాబు, భయం. అడిగే హక్కు నాకు ఉందో లేదో అని భయం. అయినా ధైర్యం చేసి అడిగేస్తాను. కాదనవనే ఆశతో అడిగేస్తాను. కాదు అనను, మాటిస్తున్నాను. చాలా అడుగమ్మా. మళ్ళీ మనసు మార్చుకొని నాకు దూరం అవ్వవు కదా. అమ్మ అన్న ఈ పిలుపుని నాకు దూరం చెయ్యవు కదా. ఇన్నాళ్లుగా నేను నిన్ను అమ్మా అని పిలవలేకపోవడం నా దురదృష్టం. ఇంత గొప్ప అదృష్టాన్ని ఎలా దూరం చేసుకుంటాననుకున్నావమ్మా? అది ఈ జన్మలో జరగని పని అమ్మా. బాబు, ఓడిపోతే మళ్ళీ గెలవచ్చు, పోగొట్టుకుంటే మళ్ళీ సంపాదించుకోవచ్చు అని ఇంతకు ముందే మీరు చెప్పారు. అది అది 100% నిజమని నిరూపించారు. పోగొట్టుకుంది మళ్ళీ సంపాదించుకున్నారు. నాకు కూడా జీవితం మీద ఆశ పుడుతోంది. పోగొట్టుకున్న సంతోషాన్ని మళ్ళీ సంపాదించుకోవచ్చు అనిపిస్తోంది. ఖచ్చితంగా సంపాదించుకోవచ్చు నాన్నగారు, కాని అందుకు మనం ఇక్కడ ఉండకూడదు.
వెంటనే హవేలీ వదిలి వెళ్ళిపోవాలి. నాన్న సందీప్, అవునమ్మా, మనం ఆ రాక్షసి కళ్ళ ముందున్నంతకాలం సంతోషంగా ఉండలేం. అనుబంధాల కన్నా, ఆత్మీయతల కన్నా ఆస్తే ముఖ్యం అనుకుంది. మనల్ని చంపడానికి కూడా రెడీ అయింది. ఇంకా ఏ మొహం పెట్టుకొని ఇక్కడే ఉంటాం? అవును, నాకు అదే అనిపిస్తోంది. ఇంకా మనం ఇక్కడే ఉంటే ఈ ఆస్తి కోసం ఆశపడి ఉన్నట్లుగా ఉంటుంది. ఆ మృణాన్ని పెట్టే భిక్ష కోసం ఆశపడి ఉన్నట్లుగా ఉంటుంది. వెళ్ళిపోదా, వెంటనే వెళ్ళిపోదా. రాజావారు, ఆలస్యం చేయొద్దు. వెంటనే వెళ్ళిపోదా, కొత్త జీవితాన్ని మొదలు పెడదా. రూప ప్రియాంకలు కూడా ఒప్పుకుంటారు. రాజావారు, మనకి మంచి రోజులు వచ్చినట్లే కదా. ఏ క్షణాన సందీప్ గారు తన తల్లి నిజస్వరూపాన్ని తెలుసుకుని ఎదురు తిరగడం స్టార్ట్ చేశారో ఆ రోజు నుంచే మనకు మంచి రోజులు మొదలయ్యాయి. అమ్మా, కొంచెం సేపు నీ ఒళ్ళో తల పెట్టుకుని పడుకోవచ్చా? నాన్న సందీప్, రా నాన్న, రా రా రా. రా నాన్న, కూర్చో. అమ్మని అంటే ఎలా, కంటే అమ్మని అంటే ఎలా, కరుణించే ప్రతి దేవత అమ్మే కదా, కన్నా అమ్మే కదా. వందల కోట్ల ఆస్తి కోసం అంతకు 100 రెట్ల విలువైన అనుబంధాన్ని నువ్వు నష్టపోయావు. నువ్వు దూరం చేసుకుంది ఎవరో ముక్కు ముఖం తెలియని వాళ్ళని కాదు, తాళి కట్టిన నీ భర్తని, పేగు తెంచుకు పుట్టిన నీ కొడుకుని
ఎవరికీ భయపడాల్సిన పనిలేదు. ఇష్టం లేకపోయినా కష్టమే అయినా అందరం కలిసి ఒక డెసిషన్కొచ్చాం. హవేలీ వదిలి వెళ్ళిపోవాలి.